నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఫేస్బుక్ సాహితీ సమూహం కథాకడలి నిర్వహిస్తున్న పౌర్ణమి కథల పోటీ సిరీస్లో చైత్ర పౌర్ణమి కథల పోటీలో ఇచ్చిన ఈ చిత్రానికి గెలుపొందిన నేను వ్రాసిన కథ నీలిజ్వాల. మర్చెంట్ నేవీ ఆఫీసర్ నీలాద్రి, అతని భార్య జ్వాల కస్టమ్స్ ఆఫీసర్. వీరిద్దరికీ దేశం పట్ల అంకితభావం, విధి పట్ల గౌరవం ఎక్కువ. వారి ఈ కథ దేశం కోసం ఆ యువదంపతులు చేసిన త్యాగం, భర్త కోసం భార్య ఎంత తెగువ చూపుతుందో చాటింది. మరి ఈ కథని సుమ అందమైన చిత్ర రూపంలో చక్కని స్వరంలో వినిపిస్తున్న కథను విందామా? బైనాకులర్తో చుట్టూ చూశాడు నీలాద్రి. ఆకాశం నిర్మలంగా ఉంది. అప్పుడప్పుడే చిరుచీకట్లు అలుముకుంటున్నాయి. సముద్రము గంభీరంగా నిశ్శబ్దంగా సాగిపోతోంది. అలల మీద చిన్నగా ఊగుతూ వెళ్తోంది సాగర వీణ. ఆ రాత్రి నీలాద్రి నౌకలో 60 టన్నుల పెట్రోల్ బ్యారెల్స్ ఉన్నాయి. ఆ ప్రశాంత వాతావరణంలో భార్య జ్వాల గుర్తుకు వచ్చింది. అతను మర్చెంట్ నేవీ ఆఫీసర్. అతని భార్య జ్వాల విశాఖపట్నం ఓడరేవు కస్టమ్స్ ఆఫీస్లో అధికారిని. వారిద్దరికీ దేశం పట్ల అంకిత భావం, విధి పట్ల గౌరవం ఎక్కువ. నీలాద్రి సముద్ర మార్గాల ద్వారా దేశానికి ఇంధనం అందిస్తే జ్వాల సరిహద్దుల్లో అక్రమ కార్యకలాపాలను అడ్డుకుంటుంది. వాళ్ల పెళ్ళి అయ్యి 1 సంవత్సరం అయింది. కానీ పని వల్ల ఎప్పుడూ నీలాద్రి సముద్రంలో, జ్వాల ఓడరేవు కార్యాలయంలో ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పట్టుమని 10 రోజులు కూడా గడపలేకపోతున్నాడు. ఈసారి భారత్ వెళ్ళగానే సెలవు తీసుకొని కొన్ని రోజులు ఎటైనా వెళ్ళాలి అనుకున్నాడు. జ్వాల ఆలోచనతో ప్రియసఖితో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాడు. హాయ్ పలికింది జ్వాల. ఇంకా నిద్రపోలేదా? నిద్రపోయినా లేపి మాట్లాడాలనిపించిందోయ్ గమ్మత్తుగా అన్నాడు. ఎందుకో అడిగింది జ్వాల. జాయ్, డెక్ మీద ఎంత బాగుందో. చల్లని సముద్రపు గాలి, నల్లటి దుప్పటి కప్పుకున్న ఆకాశం మీద మిణుకు మిణుకుమని మెరుస్తున్న నక్షత్రాలు, ప్రియురాలి సంగమం కోసం పరుగులు పెడుతున్న మబ్బు తునకలు నిన్ను చేరమని తొందర పెడుతున్నాయి. జాయ్, ఈసారి నేను రాగానే సెలవు పెట్టి ఎటైనా వెళ్దాం పరవశంగా అన్నాడు. కొన్ని క్షణాలు మౌనమై వారి మాటలయ్యాయి. నీల్, మిస్ యూ లో గొంతుకుతో అంది జ్వాల. ఒక్క క్షణం ఆగి, ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వలన పెట్రోల్ దొరకడం కష్టమవుతుందని, ఇబ్బంది అవుతుందేమోనని ప్రపంచం తల్లడిల్లిపోతోంది. పెట్రోల్తో వస్తున్నావు, జాగ్రత్త నీల్. జ్వాల గొంతు గద్గదమైంది. ఏ పిచ్చి, సాహసి, ధైర్యానికి మారుపేరు నా జ్వాల ఇలా మాట్లాడకూడదు. నీలాద్రి భావోద్వేగానికి లోనయ్యాడు. నీల్, నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. 2 రోజుల్లో నీ ముందుంటాను. మన టూర్ ప్రోగ్రాం ప్లాన్ చేయి మరి. వాతావరణం తేలికపరుస్తూ అన్నాడు. ముందు నువ్వు నీ సాగర వీణను విడిచి వచ్చినప్పుడు అలాగే వెళ్దాం. తను కాస్త సర్దుకొని నవ్వుతూ సెల్ పెట్టేసింది జ్వాల. సెల్లో పోయిన వారం తన పుట్టినరోజుకు జ్వాల తన వేలికి ఉంగరం పెడుతున్న ఫోటోను మురిపెంగా చూసుకున్నాడు. వేలికి ఉన్న ఉంగరంను మృదువుగా పెదవులతో సృజించాడు. మరోసారి చుట్టూ చూసి ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఒకసారి క్రిందికి కూడా వెళ్ళి అంతా చూసి పరిశీలించి వచ్చాడు. అంతా బాగానే ఉంది అనుకుంటూ డెక్ మీదకి వచ్చి మళ్ళీ ఓసారి చుట్టూ దృష్టి సారించాడు. అంతా ప్రశాంతంగా ఉంది. అక్కడే ఉన్న పడక కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నాడు. కొద్దిసేపటికి చిన్నగా ఏదో చెప్పుడు వినిపించింది. ఏమిటా అని చూసేలోపే అకస్మాత్తుగా 4 బోట్లు సాగరవీణ వైపు దూసుకువచ్చాయి. వాటిలో సాయుధులైన ముసుగు దొంగలున్నారు. అలారం మోగింది. నౌక సిబ్బంది అప్రమత్తం అయ్యారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. దొంగలు నౌకకు దగ్గరవుతూ చిన్న రాకెట్లు కాల్చారు.
నౌక భాగం కొద్దిగా దెబ్బతింది. సిబ్బందికి ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. వెంటనే నీలాద్రి వైర్లెస్లో SOS పంపాడు. ఇంజన్ రూమ్ కంట్రోల్ చేయి నీలాద్రి సహచరునికి ఆర్డర్ ఇచ్చాడు. కానీ అప్పటికే దొంగలు పెద్ద పెద్ద కత్తులు, కటారులు లాంటి నాటు ఆయుధాలతో డెక్ పైకి దూసుకొచ్చారు. సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. నీలాద్రి ప్రతిఘటించాడు. కానీ వారి సంఖ్యాబలం ముందు అతని ప్రయత్నం ఫలించలేదు. నీలాద్రి చేతులు వెనుకకు విరిచి డెక్పై కట్టారు. పెట్రోల్ బ్యారెల్స్ అన్నీ మా బోట్లలోకి ఎక్కించండి, ఎదురు తిరిగితే నౌకను పేల్చేస్తాం. దొంగల నాయకుడు నీలాద్రి నుదుటి దగ్గర కత్తి ఆనించి అరిచాడు. ఏమి చేయాలా అని ఆలోచిస్తూ నీలాద్రి నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఇంకా నిద్ర రాలేదు జ్వాలకు. ఎందుకో చాలా అలజడిగా అనిపించి లేచి ఆఫీస్కు వచ్చింది. అకస్మాత్తుగా SOS సిగ్నల్ వచ్చింది. నీలాద్రి. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కస్టమ్స్ సూపరింటెండెంట్ రాజుకు చూపించింది. ఆయన, జ్వాల, ఇది మనకు సంబంధించింది కాదు, ఇంటర్నేషనల్ వాటర్స్కి సంబంధించింది. మెరైన్ పోలీస్, కోస్ట్ గార్డు చూస్తారు అన్నారు. కానీ జ్వాల ఆగలేదు. సార్, ఈ నౌకకు నా భర్త నీలాద్రి కెప్టెన్. ఇది పెట్రోల్ కార్గో. నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను అన్నది దృఢంగా. పెట్రోల్ స్మగ్లింగ్ జరగకుండా ఆపే కస్టమ్స్ ఆపరేషన్ అని పై అధికారుల నుంచి సముద్ర దొంగల ఆపరేషన్కు అనుమతి తీసుకుంది. వెంటనే ఆమె కస్టమ్స్ స్పీడ్ బోట్ టీంతో, మెరైన్ పోలీసులతో కోఆర్డినేట్ అయింది. నేవీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా వెంటనే రంగంలోకి దిగాయి. దొంగల ముఠా గురించి, వారి ఆచూకీ గురించి సమాచారం సేకరించడం ప్రారంభించారు. జ్వాల తన కస్టమ్స్ పద్ధతులను ఉపయోగించి సముద్రపు దొంగల కదలికలు, అంతర్జాతీయ అక్రమ కార్యకలాపాల గురించి ఉన్న సమాచారాన్ని పరిశోధించింది. కొన్ని కీలకమైన వివరాలు లభించాయి. దొంగల ముఠాకు అంతర్జాతీయ అక్రమ ఆయుధాల వ్యాపారులతో కూడా సంబంధాలు ఉన్నాయని, వారికి ఎర్ర సముద్రంలో ఒక రహస్య స్థావరం ఉందని ఆమె కనుగొంది. అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ సమాచారం నేవీకి చాలా సహాయపడింది. అయితే నేవీ నేరుగా దాడి చేయడానికి నిరాకరించింది. ఎందుకంటే నౌకలో పెట్రోల్ ఉంది. ఏ చిన్న దాడి అయినా భారీ పేలుడుకు దారితీయవచ్చు. ఓడపై రెండో రోజు దొంగలు పెట్రోల్ బ్యారెల్స్ను తమ చిన్న ఓడలపైకి చేరుస్తున్నారు. నీలాద్రి బంధించబడి నిస్సహాయంగా చూస్తున్నాడు. కానీ ఊరుకోలేక మోటారు గదిలో నీళ్లను లీక్ చెయ్యి అని ఒక సిబ్బంది సహచరునికి రహస్యంగా సూచన ఇచ్చాడు. అది దొంగల నాయకుడు గమనించాడు. వెంటనే నీలాద్రి మీదకు ఆయుధం గురి చేసి, నువ్వు ఇలాంటి వేషాలేస్తే ఓడను పేల్చేస్తాను క్రూరంగా అన్నాడు. ఏమీ చేయలేని నిస్సహాయుడయ్యాడు. ఎట్లా ఈ దాడిని ఆపడం? పెట్రోల్ లేకపోతే రవాణా వ్యవస్థ ఆగిపోయి ప్రపంచం అస్తవ్యస్తం అవుతుంది. సామాన్య జనుల జీవితాలు కూడా అల్లకల్లోలం అవుతాయి. ఇప్పటికే పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు ప్రజలు. గ్యాస్ దొరకక కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. హోటల్స్, విద్యార్థుల వసతి గృహాలు ఒక్కటొకటిగా మూసివేస్తున్నారు. ఇలాంటి సమయంలో జాగ్రత్త అని హెచ్చరించిన జ్వాల మనసులో మెదిలింది. జ్వాలకు తను పంపిన SOS గురించి తెలిసే ఉంటుంది. జ్వాల వస్తుంది, తప్పక వస్తుంది అనుకున్నాడు. రాత్రి 2 గంటలకు జ్వాల సముద్రపు దొంగల నౌకను 10 మైళ్ళ దూరంలో గుర్తించింది. దుర్భిణితో పెట్రోల్ బ్యారెల్స్ను దొంగలు వారి ఓడలోకి తరలించడం చూసింది. దొంగలు పెట్రోల్ లోడ్ పూర్తి చేసి వెళ్లాలనుకుంటున్నారు. జ్వాల సర్చ్ లైట్స్ ఆపేయండి అని తన టీంకు ఆదేశాలిచ్చి చీకటిలో తన ఓడను సాగర్ వెనకు దగ్గరగా తీసుకుని వచ్చింది. అక్కడ పరిస్థితిని గమనించింది. జ్వాల టీం అంతా నౌక దగ్గరగా వెళ్లారు. ఒక్కసారిగా లైట్స్ ఆన్, ఇంజన్స్ రెడీ అని పెద్దగా అరిచింది. అంతే, సెర్చ్ లైట్ వెలుతురుతో వెలిగాయి. సైరన్ మోగింది. కస్టమ్స్ పోలీస్, లొంగిపోండి అరిచింది జ్వాల. దొంగలు ఈ అకస్మాత్తు దాడికి ముందు బెత్తరపోయారు. ఆ వెంటనే వారి గన్స్తో వారి నౌకలకు తగలకుండా గురి చూసుకుంటూ కాల్చడం మొదలుపెట్టారు. జ్వాల బృందం దొంగల చిన్న ఓడలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. సముద్ర పోలీసు హెలికాప్టర్లు వచ్చాయి. ఈ గందరగోళంలో దొంగల నాయకుడు, ఇది మా పెట్రోల్, మేము వదలము, మీరు తిరిగి వెళ్ళండి లేదా ఇతన్ని నౌకను పేల్చేస్తానంటూ నీలాద్రి మీదకు గన్ గురిపెట్టాడు. జ్వాల తన పడవ మీద నుంచి లాఘవంగా సాగరవీణ పైకి ఎక్కింది. గన్ దొంగల నాయకునికి గురిపెట్టి, ఇది పెట్రోల్ దొంగతనం కేసు,
నిన్ను ప్రపంచం క్షమించదు, లొంగిపో అని హెచ్చరించింది. వెనుక ఉన్న దొంగ జ్వాల వైపు పెద్ద కత్తితో రావడం చూసి నీలాద్రి జాయ్ అని అరిచాడు. జ్వాల పక్కకు తప్పించుకుంది. ఆ దొంగ విసిరిన కత్తి సూటిగా వెళ్ళి నీలాద్రికి తగిలింది. నీలాద్రి కుప్పకూలాడు. అది చూసి నీల్ అని అరుస్తూ నీలాద్రి వైపు పరిగెత్తింది జ్వాల. జాయ్ రావద్దు, వెళ్ళిపో అరిచాడు నీలాద్రి. దొంగల నాయకుడు నీలాద్రి వైపు పరిగెడుతున్న జ్వాల వైపు చేతిలో ఉన్న ఆయుధాన్ని బలంగా విసిరాడు. అది నేరుగా జ్వాల తలకు బలంగా తగిలింది. జ్వాల నీల్ అంటూ కింద పడిపోయింది. తల నుంచి రక్తం ఏకధారగా కారుతుంది. జ్వాల కళ్ళు మూసుకుపోతున్నాయి. కళ్ళ ముందు మసక మసకగా మబ్బు తెరలు కమ్ముకుంటున్నాయి. కళ్ళను బలవంతంగా తెరుస్తూ అద్రి అంటూ నీలాద్రి వైపు చేతిని చాపింది. నీలాద్రి జ్వాల అని పిలుస్తూ జ్వాల దగ్గరకు జరిగి చేతిని పట్టుకున్నాడు. ఇద్దరి చేతులు కలుసుకున్నాయి. అతని చేయి నీలి సముద్రంలా చల్లగా, ఆమె చేయి అగ్నిలా వేడిగా పెనవేసుకున్నాయి. నీలాద్రి చేతికి ఉన్న ఉంగరం తళుక్కున మెరిసింది. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగల నాయకుడిని బంధించారు. కస్టమ్స్, మెరైన్, సముద్ర పోలీసులు 3 వైపులా ముట్టడి చేసి దొంగలను బంధించారు. దాడి విజయవంతంగా పూర్తయింది. పెట్రోల్ సురక్షితంగా ఉంది. అదే సమయంలో నేవీ అధికారులు సముద్ర దొంగల రహస్య స్థావరాన్ని ముట్టడించి అక్కడి వారిని బంధించారు. ఆయుధాలను స్వాధీనపరుచుకున్నారు. డెక్ మీదకు వచ్చిన కస్టమ్స్, సముద్ర పోలీసు అధికారులు చేతులు కలుపుకొని నిశ్చలంగా ఉన్న నీలాద్రి జ్వాలలను చూసి నిలబడిపోయారు. నీలాద్రి జ్వాలల ధైర్యం, అంకిత భావం దేశం గర్వపడేలా చేసింది. జ్వాల తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక క్లిష్టమైన సమస్యని పరిష్కరించింది. మర్చెంట్ నేవీ ఆఫీసర్గా నీలాద్రి, కస్టమ్స్ ఆఫీసర్గా జ్వాల దేశానికి చేస్తున్న సేవ మరొకసారి రుజువైంది. వారి కథ భర్త కోసం భార్య ఎంత తెగువ చూపుతుందో చాటింది. వారి ప్రేమ అగ్ని, నీలి అంటే నీరు చేతులు కలిసి సమాజాన్ని కాపాడాయి. దేశం కోసం ఆ యువ దంపతులు చేసిన త్యాగానికి వారందరి కన్నులు చెమర్చాయి. అటెన్షన్లో నిలబడి వారికి గౌరవ సూచకంగా సెల్యూట్ చేశారు. ఆకాశంలోని తారకలు వారిని చూడలేక మబ్బుల వెనుకకు పోయాయి. నల్లటి ఆకాశంలో పరుగులు పెడుతున్న మబ్బు తునకలు ఒక్క క్షణం ఆగి కన్నీటి జల్లులు కురిపించాయి. సముద్రం గంభీరంగా సాగిపోతోంది. ముందుగా మీ కథ విజేతగా నిలిచినందుకు నీలి జ్వాల వారు ఇచ్చిన చిత్రానికి వన్నె తెచ్చింది. కథలో దేశభక్తి తారాస్థాయిలో ఉంది. నేటి పరిస్థితిని సబ్జెక్టుగా తీసుకొని ఇంత మంచి కథను వ్రాశారు. ధన్యవాదాలు. వచ్చే వారం మరో కొత్త కథతోనో కబురుతోనో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో, ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.